హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బందరు విదేశ్ని రెడ్డి ఆయిల్స్. నా ఛానల్కి ఎవరైనా కొత్తగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మా సెకండ్ యానివర్సరీ అనమాట, నా పెళ్లి రోజు. సో నేను హ్యాపీగా ఉన్నాను, నేను నా హస్బెండ్ నా పాప. ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాం. ఓకే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. నా ఛానల్ ఓపికతో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. బాయ్. ఇక్కడ వచ్చేసి నైట్ మా హస్బెండ్కి కోన్ తీసుకొని గోరంట్లకు పెడుతున్నా, బాగా నిద్రపోతున్నాడు. 12 అవుతుంది అప్పటికి. పెళ్లి రోజు కదా, గుర్తుండిపోవాలని చెప్పి గోరంట్లకు పెట్టాను అనమాట ప్రేమతో. మా హస్బెండ్ మీద గౌరవం కూడా ఉంది. సో ఆయన పెట్టించుకోకుండా అట్లే పడుకున్నాడు. వచ్చినట్లు పెట్టినాను. నాకు కూడా గోరంట్లకు ఫుల్ హ్యాండ్ పెట్టుకుందాం అనుకున్నాను, కానీ టైం అంత అవుతుంది, ఒకటి పాప చూసుకుంటే అంత టైం అయిపోయింది. సో వచ్చిన కాడికి చందమామ వేసేసాను. మా హస్బెండ్కు చిన్న స్మాల్ డిజైన్ వేసాను, నా పేరు పాప పేరు అట్లా వేసాను అనమాట. చూపిస్తున్నాను. పాతకాలంలో దేవతా కాలంలో కూడా భర్తలకి అమ్మవార్లు ముగ్గులు పెట్టేవాళ్ళని పుస్తకాల్లో చదివాను నేను. సో అందుకని మా హస్బెండ్ పెట్టాను. టైం చూపిస్తున్నాను అనమాట, ఎంత అవుతుంది మా హస్బెండ్ పెట్టేసరికి. నాకు చాలా టైం అయిపోయింది అప్పటికే. సో ఇక్కడ నాకు పెట్టుకుంటున్నానని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఆ టైంలో 12 అయితే మా మ్యారేజ్ డే అనమాట. మా హస్బెండ్కి పెట్టేశాక నాకు పెట్టుకుంటున్నాను. ఆయన నిద్రపోతున్నాడు, పాప పక్కన ఉంది. నేను బెడ్ పైన నిద్రపోవచ్చు పాపతో, కానీ నాకు పీడకలలు వస్తున్నాయని మేము కిందే పడుకుంటున్నాం అనమాట, దూపరికి వేసుకొని మా హస్బెండ్తో. సో నేను గోరంట్లకు పెట్టుకుంటున్నానని చూపిస్తున్నాను. అమ్మ పెట్టించేది నాకు ఎప్పుడు అట్లా చందమామ, అది గుర్తొచ్చింది నాకు. ఇలా పెట్టుకున్నాను అనమాట. ఫుల్ టైం అవుతున్నందుకు ఫుల్ పెట్టుకోవడానికి లేదు అని చెప్తున్నాను. ఇక్కడ నేను ఎలా పెట్టుకున్నాను, ఇక్కడ ఎం ఫర్ అమ్మ, ఫర్ ప్రియా, ఆయుష్, ఎల్లారెడ్డి అని మా హస్బెండ్ పేరు అనమాట. మా ఆయనకు నా పేరు పాప పేరు రాశాను అనమాట అక్కడ. ఇక్కడ నేను పెట్టిన గోరెంట్లాకంతా మా ఆయన ముఖం రుద్దుకొని పోగొట్టేసుకున్నాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ కూలర్ సౌండ్ రావడం వల్ల వాయిస్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే, ఇది టైం వచ్చేసి 12 అవుతుంది నేను పెట్టుకునేసరికి అని చూపిస్తున్నాను అనమాట గోరంట్లాకు. ఏవండి గోరంట్లాకు, ఇక్కడ ప్రియా, ఇక్కడ ఆయుష్. నా గోరంట్లాకు ఇలా ఎం ఫర్ అమ్మ మాధవి, ప్రియా, వై ఎల్లారెడ్డి మా ఆయన, ఆయుష్. నా గిఫ్ట్ ఏది లేదా? నువ్వు నాకు గిఫ్ట్ తేలేవని నేను ఎవరన్నారు? పొద్దుననగా డ్యూటీ పోయి రాత్రి వస్తావు. సో నీ డబ్బుల్లో నాకు ఆల్రెడీ నేను గిఫ్ట్ తెచ్చుకున్నాను, నీకు నచ్చిన శారీ. సో నాకు ఇవ్వచ్చు. కమాన్, ఓపెన్ చేసి ఇవ్వు. నీకు నచ్చుతుందని తెలుసు, ఎందుకంటే ఎప్పటి నుంచి ఇలాంటిది కొనుక్కో అని అంటూనే ఉన్నావు కదా. ముందు నువ్వు ఓపెన్ చేస్తావా మొత్తం? నో, మొత్తం ఓపెన్ చేయాలి. పట్టుకో జాగ్రత్తగా, ఓపెన్ చేయండి. కమ్ ఆన్, ఓపెన్. అక్కడ ఆ అంచు కూడా పట్టుకోండి. అయితే ఇట్లా తిప్పండి, ఇట్లా సైడ్, బ్యాక్ సైడ్. ఎస్, ఇది మీకు ఇష్టం అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఆ రోజు సెలెక్ట్ చేస్తే వద్దన్నాను కదా, ఇప్పుడు తీసుకున్నాను. మరి మీ గిఫ్ట్ లేదు ఉంది. మీ అమ్మ చనిపోయాక మీ అమ్మలాగా సొంత వాళ్ళు, రక్త సంబంధికులు, బంధువులు, డాడీ ఎవరు చూసుకోలేదు మిమ్మల్ని. మా మమ్మీ నాకు ఒకటి చెప్పింది తెలుసా, ప్రేమ ఉంటే చెప్పాలి, అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. ప్రేమ ఉంటే చెప్పుకోవాలి, వన్ సైడ్ లవ్గా ఉండిపోతాం. అలాగే గిఫ్ట్లు ఇచ్చుకుంటేనే ప్రేమ అని కాదు, మన ప్రేమ ఏదో ఒక రూపంలో చెప్పుకున్నట్టు అవుతుంది, అది ఎంతో కొంతైనా. ఓకే, ఓపెన్. మీకు పోయినసారి సెట్స్ అండ్ షార్ట్స్ ఇవి ఎక్కువ ఇచ్చాను కదా, డ్రెస్సెస్ ఎక్కువ నేను వచ్చాక లేవు అని తీసుకొని వచ్చాను. సో ఇప్పుడు వెరైటీగా తీసుకొచ్చాను నాకు తోచిన దాంట్లో. బ్రాస్లెట్ కాదు, మొత్తం ఓపెన్ చేసి చూస్తే 3 వస్తువులు ఉన్నాయి దాంట్లో. వెండి. ఎలా ఉందో మీరు చెప్పాలి. గద్ద ఉంగరం లేదు, వద్దుకోవచ్చు మీకు. గద్ద ఉంటే మంచిది అని చెప్పేసి తీసుకొచ్చాను. గద్ద ముక్కు, గద్ద కళ్ళు, గబ్బిలం కాదు, గద్ద కళ్ళు, గద్ద ముక్కు. మీకు ఏవి తెలీదు, అన్నీ ఇట్లనే చెప్తారు. ఇంత బాగుంది రింగ్. ఓకే,
నెక్స్ట్ చైన్, నెక్స్ట్ బ్రాస్లైట్ మొత్తం కావాలి. ఏం మాట్లాడకుండా ఫస్ట్ వేసుకో. వావ్ ఎంత బాగున్నావు. నెక్స్ట్ ఈ చైన్ కూడా వేసుకోండి. మా బుడ్డిది ఆడుకుంటుంది దుర్గమ్మ. బ్రాస్లైట్ అడిగారా చాలామంది. వాళ్ళ గురించి మనకు వద్దు, మన వరకు మనం హ్యాపీగా ఉండాలి. మా మమ్మీ ఎప్పుడు నాకు ప్రేమలు ఆప్యాయతలే నేర్పించింది. మీ ఇంట్లో అవి ఏమీ లేవు, మీ అమ్మ చనిపోయాక. మీ మమ్మీ అదే తల్లిలాగా ఎవరు ప్రేమించలేరు. తల్లి ఉంటే నీకు సపోర్ట్ ఉండేది. తల్లి లేకపోవడం వల్ల అందరూ బంధువులు అందరూ పెత్తనం తీసుకోవడం. మీ అన్న అక్క, మీ మమ్మీ ఉండింటే బాగుండేది. ఎక్కడ ఉంచాల్సిన వాళ్ళని అక్కడ ఉంచేది. ఓకే, మనం ఎన్ని బాధలు పడినా వాళ్ళని దుర్గమ్మే చూసుకుంటేది. ప్రేమ ఉంటే ఇలా చెప్పుకోవాలని మా మమ్మీ చెప్పి నాకు నేర్పించింది ఆప్యాయతలు. చూసారా, అమ్మ అని దూరం చేసుకుంటే అమ్మలా ఎవరు చూసుకోలేరు. ఆ రోజు కూడా వద్దని అంత దూరం కాంటిపోయినాం. మా అమ్మ చూసినట్టు ఎవరు చూడలేరని మళ్ళీ రిటర్న్ వచ్చేసాం. కొన్ని చెప్పుకోలేం మనం. ఓకే, ఎలా ఉన్నారో ఒకసారి లుక్ కమాన్ చూడండి. వావ్, గోల్స్ వేసుకొని బ్రాస్లైట్ వేసుకొని, ఇది ఉంగరం చూపించండి. వావ్ సూపర్గా ఉన్నావు తెలుసా. అసలైన రెడీస్లా ఉన్నావు. మీ అమ్మ అంటే కూడా ఇలాంటివి వేసి నా కొడుకు బాగున్నాడని ముచ్చటగా చూపించుకునేది కదా. ఎలా ఉంది గిఫ్ట్? బాగుందా? నా గిఫ్ట్ శారీ, నీ గిఫ్ట్ అది. ఇంకా ఎక్కువ కొందాం అనుకున్నాను కానీ పాప ఉండడంలో ఇవన్నీ ఇంకా కొనలేకపోయినా. నేను ఎక్కువ గిఫ్ట్స్ కూడా చూద్దాం అనుకున్నాను కానీ అవి రేపు ఎల్లుండి వస్తాయన్నారు. ఇంకా వద్దులేని చెప్పేశాను. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నాడు. నాకు పెళ్ళి కాకముందు నుంచి రీల్స్ చేసుకునేవాడు. పాపం వాళ్ళ అమ్మని మర్చిపోవడానికి ఇంట్లో ప్రాబ్లమ్స్ అయిన వాళ్ళే అలా ఉండడం, సొంత వాళ్ళు. ఇంకా కొన్ని చెప్పలేము ఫ్రెండ్స్, ట్రై టు అండర్స్టాండ్. సొంతం వాళ్ళు, రక్త సంబంధం ఉన్న వాళ్ళు కూడా లవ్ లేదు, ట్రూ లవ్. మా అత్త చనిపోయాక ఆమె ఉండింటే బాగుండేది. అమ్మ లేని పిల్లలు ఎలా చూసుకుంటారో తెలుసు కదా. అలా పోయింది మా ఆయన పరిస్థితి. వాళ్ళు రీల్స్ చేస్తాడు, ఇలా చేసుకొని కొంచెం రిలాక్స్ అవుతాడు. ఈరోజు ఒకరోజు సెలవు తీసుకున్నాడు పెళ్లి రోజు అని. మళ్ళీ తర్వాత ఇంకా రెగ్యులర్ డ్యూటీకి వెళ్తాడు. ఏమండి, హ్యాపీ మ్యారేజ్ డే. నాకు తినిపించండి. కొంచెమే తీసుకొచ్చాను ఎందుకంటే మీకు స్వీట్ ఎక్కువ తింటాను. వాన వచ్చేలా ఉందండి, మోడ మూసుకుని ఉంది. దేవుడా, మిర్రర్లో నేను ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాను అనమాట. సో యానివర్సరీ కాబట్టి పట్టు చీర కట్టినాను అనమాట. సో నెక్స్ట్ మార్నింగ్ నుంచి తీసిన వీడియో ఫుల్ ఉంది. స్క్రిప్ట్ చేయకుండా నా వాళ్ళు కానీ, నాకు తెలిసిన వాళ్ళు కానీ, అంటే నా ఫ్రెండ్స్ వాళ్ళు మాత్రమే. సో చూడండి. మా మమ్మీ వాళ్ళు కూడా చూసారమ్మా. నీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానమ్మా. ఫస్ట్ యానివర్సరీ కొంచెం యూట్యూబ్లో పెట్టడం ఎలాగో తెలియదు కాబట్టి ఎలా పెడితే అలా పెట్టేశాను. ఈ వీడియోను ఐ హోప్ బాగానే పెట్టాను అనుకుంటున్నాను. ట్రై చేశాను నా వరకు. ప్రథమానంది టెంపుల్ అన్నాడు. నద్యాలో నాకు ఐడియా లేదు ఆ టెంపుల్ ఎక్కడ ఉంది అని ఎగ్జాక్ట్గా. సో అక్కడికి వెళ్ళాకే ఐడియా వస్తుంది నాకు. ఓకే, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బయలుదేరుతున్నాం టెంపుల్కి. నేను మా పాపలో బొంగుడుతున్నాను. మా హస్బెండ్ డోర్ లాక్ ఇస్తున్నారు. వెళ్తున్నాము. వెళ్తున్నాను నా టెంపుల్కి. మా హస్బెండ్ బైక్ తీస్తున్నాడు. అది ప్రథమానంద టెంపుల్ వెళ్తున్నాను. ఇప్పుడు నైట్స్ వెళ్ళింది, మళ్ళీ పెడుతుంది. మొదలు మూసుకొని ఉన్నాయి. ఇది గుడి ఎంట్రన్స్. బండి ఆపాడు, అందుకే వీడియో తీస్తున్నాను. ఇక్కడ బండి అడ్డం వచ్చింది, అందుకని ఆపడం జరిగింది. లేదా పాపను ఎత్తుకొని నేను వీడియో తీయడం కష్టం. ఇదే వచ్చేసాం. ఏం కూడా అండి దీని పేరు ప్రథమానందేశ్వర స్వామి నంది. అలా అంట చాలా దగ్గరే ఉంది మా ఇంటికి. కొంచెం బైక్ మీద వచ్చి
ఇక్కడ ఏదో ఉంది. ఇక్కడేంటి కార్దినా కళ్యాణ మండపమా? ఓకే. ఇక్కడ గాయత్రి దేవి టెంపుల్ అంట. ఈ గుడికి వచ్చాం మా పెళ్లి రోజు అని చెప్పేసి. సో పెళ్లి రోజు ఇలా వచ్చేసాం. నేను మా హస్బెండ్ మా పాప ముగ్గురం సేమ్ కలర్ మ్యాచ్ చూడడానికి ట్రై. ఐషు నాన్న చూడన్నా, ఐషు బంగారు వాళ్ళ నాన్నతో ఆడుకుంటుంది. నాన్న ఏమండి, కామ్ డౌన్, కూల్ స్మైల్, ఏమండి స్మైల్. సర్లే మీ వాళ్ళకి చనివిచ్చు అన్నారు. ఇప్పుడు ఎందుకు ఆ విషయం ఎత్తుతావు? వాళ్ళ పాపన వాళ్ళు పోతారులే. మీ అమ్మ లేనందుకు చనువు తీసుకున్నారులే, టార్గెట్ చేసి. సర్లే చూడు సాంబాడు పెళ్లి రోజు మీ బంధువులని, సొంత అన్నని, అక్కని, అయిన వాళ్ళని అవసరమా? వాళ్ళ పాపం వాళ్ళకే పండుగ చేసిన దానికి దేవుడే చూసుకున్నాడు. అదే తలుచుకొని బాధ పడకూడదు. చూడు ఇక్కడ చూడు, హ్యాపీగా ఉన్నావు. పెళ్లి రోజు హ్యాపీ ఉండదు. సరే కూల్. నేను నవ్వుతుండమని చెప్పాను, అదే తలుచుకోకని చెప్పిన. ఏమండి చూడండి, దుర్గమ్మ నవ్వినట్టే ఉంటావు. బాగానే వచ్చేలాగా ఉంది. పాపకి అది డిష్ తగులుతుంది పైన కప్పిన. ఏమో ఎవరికల్లా ఎట్లుంటాయో తల్లిదండ్రులవే తగులుతూ ఉంటారు. అందుకని అమ్మ చెప్పిన ఐడియా అది. గుడికి వచ్చేసాం. ఏమంటే కొంచెం ఇక్కడ రమ్మంటుంటాయి. గుడి లోపలికి ఎంట్రీ అవుతున్నాం. ఇది కూడా అమ్మ ఇచ్చిన ఐడియానే. పెళ్లి రోజు కదా, స్వామి దేవుడు అని గుళ్ళో దేవుడి దగ్గరికి వెళ్ళండి, ఏ దేవుడైనా పర్లేదు, మనుషుల కంటే దేవుళ్ళు మంచివి అని చెప్తే అమ్మ ఐడియా మీద వచ్చింది. మీ అందరికీ ఒకటి అనిపించచ్చు, మా మమ్మీతో గొడవలు పడి కాంట్ల గురించి వెళ్ళామని. ఆ గొడవలు కూడా అయ్యింది మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వల్లే. నేను వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ ఉన్నానని చెప్పి మా అమ్మ నాకు ఇంత కోపంతో సరిగ్గా చూసుకోలేదు. లేకపోతే నేనంటే ప్రాణం మా మమ్మీకి. తర్వాత అమ్మ అలాగే ఎవరు చూసుకోలేరని మళ్ళీ అమ్మ దగ్గరికి రావడం జరిగింది. పాప చూడండి, పూలు పట్టుకొని ఆడుకుంటుంది. ఓ మై గాడ్, గాలి మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. గాలి వచ్చేస్తుంది. ఇగో గాలి, ఇగో వాన వచ్చేలాగా ఉంది. ఇగోండి, ఓ మై గాడ్, ఓం నమః శివాయ తండ్రి. నాకు వాన అంటే చాలా భీమస్ ఇష్టం. ఇట్లా గుడిలో వచ్చినప్పుడు ఇంకా ఇష్టం. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి క్రికెట్ ఆడుతున్నారు. మా అన్న క్రికెట్ నేను వెళ్ళింటే ఇట్లాంటివి బాగా ఇంట్రెస్ట్తో చూస్తాడు. పాపం పెళ్ళి అయిపోయింది కదా అని ఆయనకి ఆడడానికి లేకుండా పోయింది. జాబ్ ఫ్యామిలీ చూసుకోవడంతోనే సరిపోయింది. ఇంకొకటి అయిన వాళ్ళు పెట్టి టార్చ్. ఇక్కడైతే ఎగ్మిషన్ పక్కనే అనమాట. ఒకసారి ఎగ్మిషన్తో వచ్చాం కదా. ఇక్కడ నాగమయ్య తండ్రులు కూడా ఉన్నారు. ఇంతమంది ఉన్నారు. నాకు భయం వేస్తుందండి. ఏమంటే ఇక్కడ చూడు, సుడగాలి అనుకుంటా. ఇట్లా చుట్టుకొని వస్తుంది. చూసా, చూడు ఇక్కడ వచ్చేసి ఇలా ఉంది. మనం ఇంకా లోపలికి ఎంటర్ అవ్వలేదు. మూలపట్టం కూడా వెళ్ళాలా? ఏ మట్టం అసలు ఎందుకు వచ్చింది ఆ పేరు? దేవుని పేరు, దేవుడిని అట్లా అంటారేమో కదా మట్టం అని. మట్టం అంటే దేవుడు గుర్తింప. మా అమ్మకి తెలుసులే, అడిగి తెలుసుకుంటాలే. స్టార్టింగ్ వినాయకుడు స్వామి తండ్రి నన్ను దీవించు తండ్రి. ఇలా ఉంది గుడి వచ్చేసి. నాకు గుర్తుంటుంది అనమాట, పెళ్ళయ్యాక వచ్చినాయి ఫస్ట్. తాళాలు వేశారు. కొంచెం మేము తొందరనే వచ్చాం, పిల్ల ఉండే పని అని. లోపల అయితే ఎగ్జాక్ట్గా ఇలా ఉంది. విఘ్నేశ్వర స్వామి, ఓం నమః శివాయ తండ్రి, అవతల చౌడేశ్వరి అమ్మవారు అంట. ఐసి అమ్మవారికి తెరిచే ఉన్నారు. నాన్నని మూసారు కదా గుడి. అగో ఇక్కడ అమ్మవారిని తెరిచే ఉంది.
మా అమ్మ ఫస్ట్ గుడికి రావాలని అంతే, లోపల దర్శనం చేసుకోవాలని ఏం లేదు. ఇక్కడ దేవుడు ఉన్న చోటు ఉన్నా చాలా అనుకొని వచ్చేసాము అంతే. అంతేగాని ఇక తాళాలు వేసారని బాధ ఏం లేదు. హస్బెండ్ ఆల్రెడీ చెప్పాడు 6కి 5కి వద్దాం తెరుస్తారు గుడి అని. నేనే వద్దని చెప్పాను. అంటే మా మదర్ అని అనమాట, పాప ఉండే పని తొందరనే వెళ్ళండి ఇది అని. ఇక్కడ ఏం దేవుడు ఏదో చూడడానికి అలాగే ఉన్నాడు కానీ అయి ఉండొచ్చేమో. ఈడ ఆంజనేయ స్వామి ఉన్నాడంటే వీళ్ళు కాపాలగా. ఈయన ఏమంటారు గరుడ దేవుడు, ఈయన ఖచ్చితంగా ఆయన దేవుడు అంటాడు. ఏం పేరు తిరుపతి దేవుడు. అవునవును 3 నామాలు ఉన్నాయంటే ఎగ్జాక్ట్గా ఆయన. వీళ్ళు భక్తులుగా ఉండేది అదే. ఏమండి ఈరోజు మన పెళ్ళి రోజు అండి. ఓకే మా హస్బెండ్ ఎత్తుకొని వెళ్తున్నాడు మా పాపని. నన్ను చూడరా బంగారు. పాపకి బాగా కొత్తగా కనిపిస్తుంది. ఎప్పుడు ఇంట్లోనే పెట్టి పెట్టి పాపని బయటికి తీసుకెళ్ళాం కదా. ఈ కార్తీక దీపాలు వచ్చినప్పుడు ఇక్కడ ఏమో పేరుందండి, కీషే పిట్ట చిన్న పిచ్చయ్య అంట. మంచి పేరు, పిట్ట బ్రదర్స్ అంట. అంటే వాళ్ళు పిట్టలు అమ్ముకునే వాళ్ళ పిచ్చోళ్ళనా? ఇంటి పేరా? ప్రశాంతంగా ఇట్లాంటి చోట మా మమ్మీ చిన్న ఉన్నప్పుడు అమ్మ కాళ్ళు రాళ్ళు కుచ్చుకుంటాయి నా వల్ల కథలే. అక్కడ ఏమో దేవుళ్ళని పెట్టారు. చిన్న వీడియో తీస్తాను అవునండి, కొంచెం వీడియో తీస్తాను. ఏమో రాళ్ళు కుచ్చుకుంటున్నాయి. ఇక్కడ చాలామంది దేవుళ్ళు ఉన్నారు. వద్దని కానీ వదిలేస్తారు అనుకుంటా పాపం. చిన్న చిన్న పక్షులు కూడా ఉన్నాయి. ఏం చెట్టు? బిలోన్ చెట్టు అంటే ఇలా ఉంటుందా? గాయత్రి దేవతాన్ని ముందు చదివాను కదా ఇక్కడ ఉన్నారు అని. వెళ్దామంటే చూడండి మనసు నవ్వు. ఏవండి చూడు అమ్మని చూడు. అసలు అమ్మ ఇదిగా నేను అమ్మని చూడు. మీ డాడీ కానీ ఉంటుంది డాడీ కుచి క్రికెట్ ఆడుతున్నారు మా హస్బెండ్ పాపం. ఇది మేము ఏమంటారు అడ్మిషన్కి వచ్చినప్పుడు మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ పిల్లలతో. ఇక్కడ కూడా ఉన్నాడు నాగమయ్య తండ్రి. మా అమ్మ చెప్పింది నెల అంతా ఉంటుంది అంటారు నాగమయ్య తండ్రులు. ఓం నమ శివాయ తండ్రి ఉన్నాడు కానీ భయం వేస్తుంది నాకు. నాగమయ్య తండ్రి అంటే భయం. ఏమండి నువ్వుల ముద్ద ఉంది తిందామా? అలా అనుకోకూడదు, ప్రసాదం కదా అమ్మ తీసుకొని తినొచ్చు అని చెప్పింది. మీరు కొంచెం తినండి. టేస్ట్ సూపర్ ఉంది తెలుసా. ముందు తీసుకుని తింటావా లేదా? ఇదే తీసుకొని తిను. కాదు ఇది నోట్లో వేసుకున్నప్పుడు ఆమిస్. ఇదే అవి లడ్డు బాగుంటాయి. నల్ల తీసుకుంటా ఇవి దొరకవు నల్ల నూనె. తీసుకొని చూస్తున్నా అందుకే. నూనె దొరకవు. వద్దు ఇంకా నాకు వద్దు చాలు. మళ్ళీ వాటర్ దాహం వేస్తుంది నాకు. అల్లేవు అదం తింటున్నావు. ఏమిటి ఇంకసారి చూడవా ప్లీజ్. నా కోసం నల్ల నువ్వులు చేశాను రాయే అని చెప్పి పిలిచింది కానీ వెళ్ళలేదు. ఫ్రెండ్స్ ఇక్కడే మా ఆయనతో చేసుకోవాలని ఇక్కడ ఉండిపోయాను. గోపురం ఇప్పుడే రీసెంట్గా కట్టినట్టుంది కదా. పాత వాళ్ళ కట్టడి వేరేగా ఉంటుంది. యా నవగ్రహాల దగ్గరికి వెళ్ళకూడదులే మా అమ్మ చెప్పింది. వెళ్ళిపోదాం. ఓ మై గాడ్ చల్లగాలి బాగుంది. ప్లే గుద్దేటి ఏంటండి ఇంత గలీజ్గా పేరు? వెంకటరెడ్డి ధర్మపత్ని గార్లకుమారు. ఓకే మన క్యాస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు. నూకా నరసింహారెడ్డి యాగశాల నిర్మాత.
ఈ పిల్లంది ఇప్పుడు నిలబడింది. ఓకే ఫైన్. నాకు అశు అశు బాయ్, మిస్ ఇండియా బాయ్, దుర్గమ్మ తల్లి బాయ్, దుర్గమ్మ చూడు దుర్గమ్మ. కొంతమంది అమ్మవార్లో లేకుండా అమ్మవారు అంటారు. మా బేబీ రియల్గా ఉంది. ఐస్ ఇక్కడ వచ్చేసి కాళీ అమ్మవారు మధ్యలో ఉన్నారు. ఏదో పూజ జరిగింది అనుకుంటున్నాను నేను. పక్కన ఇద్దరు అమ్మవార్లు ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఇలా ఉంది లోపల, అంటే హోమం జరిగే ప్లేస్ అనుకుంటా మేబీ. చెమ్మెల్లలు, చెమ్మెల్ల అంటే చెండు మల్లెలా, జాజి మల్లెలా, మరేంది చెమ్మెల్ల అంటున్నావు? హాయ్ ఫ్రెండ్స్, నేను మా ఆయన పెళ్లి రోజు గుడికి వచ్చేసాము. చూసుకోండి గుడి. సేగా పట్టుకోండి వేటగాడు. నేను ఒక చూడు బొంగురు నాన్న తీస్తున్నాడు వీడియో. క్లైమాక్స్ బలంటే దేవుడి దగ్గర కొంచెం చల్లనీళ్ళు ఉన్నాయి, ఆడుకున్నాము. ఓకే సైలెంట్ కానీ వీడియో ఇస్తావా? ఏదైనా చెప్పు. నీకు తెలుసు కదా ఈ ఊరు నంద్యాల. తెలీదు? ఈ ఊరు నీకు తెలీదా? అయిపోయింది అనుకున్నారా? నా వీడియో ఇంకా ఉంది, ఫుల్ పార్ట్ 2 వస్తుంది తొందరలోనే. వెయిట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.